హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. ముందుగా ఈరోజు నేనేం చూపిందాం అనుకుంటున్నానంటే, చూడండి, నేను హైవే రోడ్డు పక్కన ఉన్నాను అనమాట. ఇక్కడ రోడ్డు పక్కనే కంటైనర్ హౌస్ ఒకటి ఉన్నదండి. అది మీకు చూపిద్దామనేసి నేనైతే వచ్చాను. మా ఊర్లోనే కోయిలగూడెంలోనే కంటైనర్ హౌస్ అయితే ఉన్నది. అది మీకైతే చూపిస్తాను. అదే మీకు తెలుసు కదండి, కంటైనర్ హౌస్ అంటే ఇప్పుడు మనకి ఇల్లు ముందుగా సేమ్ మన ఇల్లు అయితే ఇటుకలతో అయితే మనం ఎలా అయితే కట్టుకుంటామో అలాగనే ఇల్లు రెడీ చేసి తీసుకొచ్చి మన స్థలం దగ్గర పెడతారు కదండి. అది కంటైనర్ హౌస్ అనమాట. నేనైతే ఈరోజైతే మీకు ఆ హౌస్ అయితే నేను మా ఊర్లోనే కోయిలగూడలోనే ఉన్నది. ఆ హౌస్ అయితే మీకైతే చూపిందామని అయితే నేను ఇక్కడికి వచ్చాను. చూపిస్తాను, నేను చూసేద్దామా మరి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. మనం కట్టుకునే హౌస్ ఎలా ఉంటుందో, కంటైనర్ హౌస్ ఎలా ఉంటుందో మీకైతే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేద్దాం మరి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే మరి ఫ్రెండ్స్, చూసేద్దాం. చూడండి, ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఎండగా ఉందండి బాగా. చూడండి హౌస్ అయితే అదిగోండి. హౌస్కి ఎంట్రన్స్ ఒక పెద్ద గేట్ ఉందన్నమాట. చుట్టూరు ప్రహరీ ఉంది. ఇదిగో చూడండి. హౌస్ అయితే అదిగోండి. అది మనం మామూలుగా కట్టుకున్న ఇల్లు పెంకుటిల్లు అనుకుంటాం కదండి. అలా పెంకుటిల్లు మోడల్లో అదంతా రేక్ అనమాట. రేకుల హౌస్. మీకు లోపల కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ ఈ మొక్కలు చూడండి, వాళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారో. చూడండి, వీళ్ళు ఊరెళ్ళారంట, లేరు. అయితే మీకు లోపల నేను ఎలా ఉన్నదో ఏంటో రూమ్లు అవి నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. లోపల చూద్దాం ఆగండి. అది చూసారా, ఇలా ముగ్గు పెట్టుకున్నారు. ఈ గేట్లు కూడా చక్కగా ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ చూసారా ఎలా ఉన్నాయో. మనం కట్టుకున్న ఇల్లు ఎంత బాగుంటుందో అంత బాగా ఉన్నదన్నమాట అండి. అదిగో కింద టైల్స్ అయ్యి అదిగండి. వీళ్ళు ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను లోపల రూమ్లు అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, కూడా ఎంత బాగా పెట్టుకున్నారు. లోపల పైన చూడండి, చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నదండి హౌస్ కూడా. చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అసలు మనం
కట్టుకున్న ఇల్లు కూడా ఇంత బాగుండదు అనమాట. ఈ గేట్లు ఇవి గోడలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా బాగుంది హౌస్ అయితే, చాలా అంటే చాలా బాగున్నది అనమాట. ఇదిగో చూడండి, ఇది పెద్ద గేట్ అండి. అదిగో రోడ్ అనమాట. ఫస్ట్ మీకు అక్కడి నుంచి చూపించాను నేను. అదిగో రోడ్ అండి, బస్సులు వెళ్తున్నాయి. ఇది పెద్ద గేటు. ఇక్కడైతే వాటర్ ట్యాంకు, మోటారు ఇవన్నీ ఉన్నాయి. చూసారా హౌస్ ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగున్నదండి. ఇవిగో చూడండి, ఇవి ఏంటనుకుంటున్నారు, ఇంటి ఎదురుగుండా తమలపాకులు ఉంటే మంచిదని. ఇది తమలపాకుల చెట్టు అనమాట. ఏమో మొత్తం మనీ ప్లాంట్, ఇంటి నిండుగా మనీ ప్లాంట్ పెట్టుకున్నారు. చూడండి మనీ ప్లాంట్, హాల్లో ఫ్యాను, పూల కుండీలు. అదిగోండి అటేమో ప్రహరీ, వాష్రూమ్ గొట్టాలు అయ్యి. గార్డెన్ అయితే అసలు చాలా సూపర్గా ఉంది కదండి గార్డెన్ అయితే. ఈ మోడల్ హౌస్ అయితే సూపర్గా ఉన్నదండి. హాయ్ ఫ్రెండ్స్, కంటైనర్ హౌస్ ఎలా ఉందో మీకైతే చూపించాను కదా. నేను గేట్ లోపల నుంచి మొత్తం చూపించాను. నేను వాళ్ళు ఊరి నుంచి వచ్చిన తర్వాత లోపల రూములు ఎలా ఉన్నాయి ఏంటనేది అది మరొక వీడియో చేస్తాను నేను కంపల్సరీగాని. ఎలా ఉందో చూడండి, చాలా అంటే చాలా బాగున్నది కదండి. సూపర్గా ఉంది హౌస్ అయితే. కంటైనర్ హౌస్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కదండి మనం. చాలా అంటే చాలా బాగున్నది అనమాట. ఆ లోపల బెడ్రూమ్లు అవన్నీ ఎలా ఉన్నది ఏంటనేసి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, కంపల్సరీ చేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత. మరి ప్రస్తుతం ఉన్నారనుకుని వచ్చాను, లేరు కదండి. మీకు బయట నుంచి కూడా చాలా క్లియర్గా కనిపించింది. సూపర్గా ఉన్నది ఇల్లు అయితే. మొత్తం బయట అంతా చూసేసాము, ఇంకా లోపల మిగిలిందనమాట. లోపల నేను మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఓకే మరి ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉన్నదో ఏంటో చూసి నాకైతే కామెంట్ చేయండి. అటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి, మీకు ఇటు సైడ్ చూపిస్తాను. గులాబీ మొక్కలు, గార్డెన్ మొక్కలు చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ తొండ ఉన్నది చూడండి, గోరింటాకు చెట్టు మీద తొండ కనబడుతుందా మీకు? దీన్ని తొండ అంటారండి, తొండ. ఇగో వైట్ ఫ్లవర్స్. అటువైపు కూడా చూపిస్తాను, ఇటువైపు చూపించాను కదండి. అటువైపు కూడా, రోడ్ వైపు కూడా చూపిస్తాను మీకు.
ఇలా చుట్టూరు ప్రహరీ కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగా కట్టుకున్నారు. సూపర్గా ఉన్నది. కంటైనర్ హౌస్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ఇంత బాగుంటుంది అనుకోలేదు. చాలా బాగున్నది. ఇటేమో ఇదనమాట. ఓకే మరి ఫ్రెండ్స్, చూసారు కదా కంటైనర్ హౌస్ ఎలా ఉందో ఏంటో మీకైతే చూపించాను నేను. నెక్స్ట్ వీడియోలోనైతే కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో మీకు లోపల రూములు అవన్నీ, కిచెను, బెడ్రూమ్లు అవన్నీ ఎలా ఉన్నాయో అవైతే మీకు చూపిస్తాను నేను. ఓకేనా మరి? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.